హలో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించడం ఎలా, అది కూడా లక్షల్లో. మీరు విన్నది నిజమే ఫ్రెండ్స్, thumbnail చూసి అందరూ ఓపెన్ చేశారు. ఖచ్చితంగా యూట్యూబ్ ద్వారా లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు, కంపల్సరీగా ఉన్నారు. కొంతమంది యూట్యూబ్ ఛానల్ అనేది వాళ్ళ యొక్క ప్యాషన్ కోసం చేస్తారు. అంటే వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తూనే వాళ్ళ యొక్క ప్యాషన్ కోసం యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటారు. కొంతమంది వాళ్ళకు వచ్చిన టెక్నాలజీని కొంచెం యూట్యూబ్ ఛానల్కి వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి చేస్తుంటారు. కొంతమంది మనీ కోసం చేస్తుంటారు. నాకు తెలిసి అయితే ఎక్కువ శాతం మంది మనీ కోసమే చేస్తుంటారు యూట్యూబ్ వీడియోస్. ఎందుకంటే ఫ్రీగా ఎవరు చేయరు కదా, కొంతమంది మాత్రమే ఫ్రీగా చేస్తారు. చాలా మంది, ఎక్కువ మంది అయితే మనీ కోసమే చేస్తారు. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా మనం మనీ అయితే సంపాదించవచ్చు. అదే వీడియోస్ని మీరు వాట్సాప్ స్టేటస్లో అలా పెట్టుకోవచ్చు. అంటే వాట్సాప్ స్టేటస్లో మనం పెడితే మనకు మనీ రావు. అదే కనుక ఆ వీడియోస్ని మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టినా కానీ మీకు మనీ రావు. అదే వీడియోస్ని తయారు చేసి ఆ వీడియోస్ని కనుక మీరు తెచ్చి యూట్యూబ్లో పెడితే ఖచ్చితంగా మీకైతే మనీ వస్తుంది. అసలు యూట్యూబ్కి ఉన్న అర్హతలు ఏంటి? హై గైస్, ఈరోజు మనం ప్రమోట్ చేసే ఛానల్ పేరు సిద్ధి హెల్త్ ఫ్యాక్ట్స్. ఈ ఛానల్లో మంచి మంచి హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ అయితే చెప్తుంటారు. ఒకసారి ఈ ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. లింక్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన సెకండ్ ఛానల్ వచ్చి MRVS ఆర్ట్ డ్రాయింగ్. ఈ ఛానల్లో మంచి మంచి డ్రాయింగ్ వీడియోస్ అయితే పెడుతుంటారు. ఈ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యూట్యూబ్ యొక్క అర్హతలు ఏంటంటే, మీకు మీ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మీ ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా 4000 అవర్స్ పబ్లిక్ వాచ్ టైం అయితే ఉండాలి. చెప్తున్నా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, పబ్లిక్ వాచ్ అవర్స్ ఉంటేనే మీ ఛానల్కి అక్కడ మోనిటైజేషన్ చేసుకోమని ఒక మెయిల్ అయితే వస్తుంది. మోనిటైజేషన్ ట్యాబ్లో మోనిటైజేషన్ చేసుకోమని ఒక మెయిల్ అయితే వస్తుంది. అక్కడ మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి, మీరైతే అడ్రస్ అన్ని ఇచ్చి మీరైతే మోనిటైజేషన్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకైతే యాడ్స్ ప్లే అవుతాయి. అక్కడ మీరు యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ యాడ్స్ ద్వారా మీకైతే మనీ జనరేట్ అవుతూ ఉంటాయి మీ ఛానల్కి. చాలా మంది అయితే ఇప్పుడు లక్షల్లో కూడా ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్ నుండే లక్షల్లో మనీ ఎర్న్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది యూట్యూబ్ ఛానల్ అంటే లేడీస్ అయితే వాళ్ళకి వచ్చిన బ్యూటీ టిప్స్, అదేవిధంగా కుకింగ్ వీడియోస్ని పెడుతుంటారు. అదే జెంట్స్ అయితే ఏదైనా కార్ డ్రైవింగ్ కానీ, బైక్ డ్రైవింగ్ కానీ, ఇంకా వాళ్ళకి వచ్చిన టెక్నాలజీ సంబంధించినవి కానీ, అదేవిధంగా మొబైల్ ఫోన్స్ గురించి కానీ, గ్యాడ్జెట్స్ గురించి కానీ, అదేవిధంగా కొత్తగా వచ్చిన ఏదైనా ట్రెండింగ్ వీడియోస్ని కానీ ఇలా చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా కూడా వాళ్ళు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా మనకి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికప్పుడు మనీ అయితే వస్తుంటాయి. కంపల్సరీగా మీకు మనీ అయితే వస్తే మీ మనీ ఎక్కడికి పోవు. మీకు వచ్చిన టాలెంట్ని మీరైతే యూట్యూబ్లో ప్రూవ్ చేసుకోవచ్చు. మీకు మీ మనీ అయితే ఎక్కడికో, మీకు మనీ అయితే కంపల్సరీగా వస్తాయి. మీరు జాబ్ చేస్తున్న వాళ్ళని ఎవరైనా సరే, మీరు డైలీ ఒక వీడియో కాకపోయినా మీకు ఖాళీ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు మీరు చేస్తున్న పని వీడియో తీసి ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీకు ఏదో ఒక రోజు మీకు మనీ అయితే కంపల్సరీగా వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు యూట్యూబ్లో మనకు అర్హతలు తెలుసుకున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు యూట్యూబ్లో ఏ ఏజ్ వాళ్ళు చేయొచ్చు. యూట్యూబ్ అనేది ఎవరైనా చేయొచ్చు ఫ్రెండ్స్. యూట్యూబ్ ఎంత ఏజ్ అని ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే మోనిటైజేషన్కి ఒక అర్హతలు 18+ ఉన్న వాళ్ళకే మోనిటైజేషన్కి అయితే అప్లై చేసుకునే వీలు ఉంటుంది. ఒకవేళ 18 years కన్నా బిలో వాళ్ళకి కనుక మీరు వీడియోస్ చేస్తుంటే నో ప్రాబ్లం, మీరు వీడియోస్ చేయండి. మీరు మోనిటైజేషన్కి అప్లై చేసుకునేటప్పుడు మీ ఫాదర్ డీటెయిల్స్ కానీ, మదర్ డీటెయిల్స్ కానీ ఇచ్చి మీరు మోనిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, ఎవరైనా వీడియోస్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా యూట్యూబ్లో వీడియోస్ చేయొచ్చు. కాకపోతే మోనిటైజేషన్ యొక్క అర్హతలు 18 years ఎబో ఉండాలని. కాకపోతే మీరు వీడియోస్ చేసి మీ పేరెంట్స్ డీటెయిల్స్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇంకా అసలు మనకు యూట్యూబ్లో చాలా మంది అయితే ఇప్పుడు మనీ ఎర్న్ చేస్తున్నారు. యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ పెట్టాలి? ఇప్పుడు ఎక్కువగా యూట్యూబ్లో ఏ వీడియోస్ చూస్తున్నారంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఒకటి చూస్తున్నారు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఒకటి చూస్తున్నారు. అదేవిధంగా ఏదన్నా మనం ఫన్మోజీ, ఫిల్మోజీ లాంటి వీడియోస్ అయితే ఎక్కువ చూస్తున్నారు. అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉండే వీడియోస్ని అయితే ఎక్కువ చూస్తున్నారు. అలాంటి వీడియోస్ కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే సక్సెస్ అవుతుంది. అదేవిధంగా కొత్తగా వచ్చిన మూవీస్ వాటి యొక్క రివ్యూస్ చెప్పినా కానీ అది ఎవరు పెట్టారు ఏందని చూడరు. వాళ్ళకి కనుక thumbnail కనుక నచ్చితే ఖచ్చితంగా ఆ వీడియో ఓపెన్ చేసి కంపల్సరీగా చూస్తారు. ఇప్పుడు మీకు సర్కార్ వారి పాట, అదేవిధంగా పుష్ప మూవీ, న్యూ మూవీస్ వచ్చి వాటి గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కనుక మీరు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి thumbnail నచ్చితే ఖచ్చితంగా చూస్తారు. ఇది ఈ పెద్ద ఛానల్ పెట్టిందా, చిన్న ఛానల్ పెట్టిందా చూడరు. ఖచ్చితంగా ఆ వీడియోని ఓపెన్ చేసి కంపల్సరీగా చూస్తారు. అప్పుడు మీకు వ్యూస్ అండ్ వాచ్ టైం కూడా ఎక్కువ వస్తుంది, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఇప్పుడు ఎక్కువగా చూసేది మూవీస్ యొక్క రివ్యూస్, అదేవిధంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోస్ని ఎక్కువ చూస్తున్నారు జనాలు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఛానల్ అన్ని చాలా తక్కువ. ఎందుకంటే ఎవరికి ఎడ్యుకేషన్ ఛానల్ అంతగా ఇంపార్టెంట్ లేదు. ఎవరైతే మోనిటైజేషన్ దగ్గరలో ఉన్నారో, ఎవరైతే మోనిటైజేషన్ ఫెయిల్ అయిందో, ఎవరైతే ఐడి వెరిఫికేషన్
ఈ పిన్ ఎలా ఎంటర్ చేయాలో ఇవి మాత్రమే వాటి దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రమే వీడియోస్ చూస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఎక్కువగా అందరికి కావాల్సింది జనానికి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, అదేవిధంగా కామెడీ వీడియోస్, అదేవిధంగా కొంతమంది లేడీస్ చేస్తూ ఉంటారు హోమ్ టూర్స్, అదేవిధంగా ఇవి ఎక్కువ చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఇవి అయితే జనాలు ఎక్కువగా చూస్తారు. అలాంటి వీడియోస్ మీరు కనుక చేస్తే మీరు కూడా డెవలప్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా జనాలు చూసే వీడియోస్ అవే ఫ్రెండ్స్. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి చూడండి. ఎక్కువ వీడియోస్కి ఏ వీడియోస్కి లైక్ ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి చూడండి. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువగా చూసేది ఎంటర్టైన్మెంట్ వీడియోస్, అదేవిధంగా హోమ్ టూర్స్, ఇవి మాత్రమే ఎక్కువగా చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే ఎక్కువగా చూస్తున్నారు జనాలకి. మీరు కూడా అలాంటి వీడియోస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మీరు యూట్యూబ్ వీడియోస్ ఎలా చేయాలి, నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ ఎలా చేయాలి, మీ దగ్గర పెద్ద పెద్ద కెమెరాలు, మైకులు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు, చిన్న మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోను. ఈ మొబైల్ ఫోన్తో మీకు నచ్చిన ఏదైనా, మీరు కుకింగ్ చేస్తున్నప్పుడైనా ఏదైనా మీరు వీడియోని ఎట్లా షూట్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు బ్లాగ్స్ తీయటం ఇలా చేసి ఆ వీడియోని మీరు, మాకు మొబైల్ అయితే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంటాయి, ఒకటి కైన్ మాస్టర్ ఉంటుంది, ఇంకోటి ఫిల్మోరా. మీ రెండిట్లో ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎడిటింగ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు కైన్ మాస్టర్లో. మీరు ఏదైతే వీడియో తీసారో ఆ వీడియోని కైన్ మాస్టర్లోకి ఎక్స్పోర్ట్ చేయవచ్చు. మీకు వీడియోస్ కావాలంటే నా ఛానల్లోనే ఉన్నాయి, లేకపోతే ఎడిటింగ్ ఎలా చేయాలో అదేవిధంగా వేరే వాళ్ళు చాలా మంది చేశారు, వాళ్ళ వీడియోస్లో అయినా మీరు చూడవచ్చు. ఇప్పుడు మనం వీడియోని తీశారు బయట, ఆ వీడియోని మీరు కైన్ మాస్టర్లోకి ఎక్స్పోర్ట్ చేయండి. ఒకవేళ మీకు వాయిస్ బయట వెహికల్ సౌండ్స్ ఇవన్నీ వస్తుంటే ఆ వాయిస్ అనేది మీరు మ్యూట్ చేయొచ్చు. మ్యూట్ చేసి కైన్ మాస్టర్లో మళ్ళీ మీరు మీ ఓన్గా వాయిస్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇచ్చి మీరైతే వీడియోని ఎక్స్పోర్ట్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయవచ్చు చాలా సింపుల్గా. మీకు యూట్యూబ్ ఛానల్ అయిపోయింది, క్రియేట్ చేశారు, తర్వాత మీకు వైటీ స్టూడియో ఒక ఆప్షన్ ఉంటుంది, యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరు మీ వీడియోస్కి వచ్చిన వ్యూస్ని, అదేవిధంగా మీకు కామెంట్స్ ఎవరైనా చేస్తే అక్కడ నుంచి మీరైతే రిప్లై ఇచ్చుకోవచ్చు. వైటీ స్టూడియో యాప్ అయితే కంపల్సరీగా ఇన్స్టాల్ చేసుకోండి. అదేవిధంగా మీకు థంబ్నెయిల్స్ ఎలా ఎడిట్ చేయాలంటే పిక్సెల్ ల్యాబ్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది, క్యాన్వాస్ కూడా ఉంటుంది. మీరు పిక్సెల్ ల్యాబ్లో మీ థంబ్నెయిల్స్ని పర్ఫెక్ట్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. పిక్సెల్ ల్యాబ్లో చాలా సింపుల్గా అయితే మీరు మీ థంబ్నెయిల్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. మీరు పెద్ద కష్టమేం పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర పెద్ద పెద్ద సెటప్స్లు, పెద్ద పెద్ద కెమెరాలు, పెద్ద ఏం అవసరం లేదు, మైకులు కూడా అవసరం లేదు. మీ దగ్గర జస్ట్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు. ఆ మొబైల్ ఫోన్లోనే మీరు వీడియోని రికార్డ్ చేసి మీరైతే యూట్యూబ్లో అప్లోడ్ చేయవచ్చు. ఇలా డైలీ మీకు ఖాళీ ఉంటే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి, లేకపోతే మీకు దగ్గర టైం లేకపోతే వీక్లీ 1 వీడియో అయినా అప్లోడ్ చేయవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మన ఛానల్లో ఇప్పుడు 500 వీడియోస్ పైనే ఉన్నాయి, అయినా కానీ నాకు $100 వచ్చాయి. కొంతమంది 20 వీడియోస్ 30 వీడియోస్ పెట్టినా కానీ వాళ్ళకు $500 $600 వస్తుంటాయి. మన కంటెంట్ బాగుంటే మనకు వీడియోస్తో కూడా సంబంధం లేదు. మన ఛానల్లో తక్కువ వీడియోస్ ఉన్నా కానీ మనకి అయితే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. యూట్యూబ్లో అందరూ ఎక్కువగా ఇప్పుడు ముందు అంతా టెక్నాలజీ మీద ఉంటుంది. ఎక్కువ మంది యూట్యూబ్ వీడియోస్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళైనా, వర్క్ చేసే వాళ్ళైనా ఎవరైనా సరే యూట్యూబ్ వీడియోసే చేస్తూ ఉంటారు. ముందు అంతా యూట్యూబ్లోనే ఉంటుంది. మీరు కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి. పోయేదేముంది, మీకు నచ్చినప్పుడే ఒక వీడియోని అప్లోడ్ చేయండి. అది ఏదో ఒక రోజు మీ ఛానల్ అయితే డెవలప్ అయ్యి మీ ఛానల్లో కూడా మనీ ఎర్న్ చేయవచ్చు. మీకు నచ్చిన టాపిక్ని సెలెక్ట్ చేసుకొని మీరైతే వీడియోస్ని కంటిన్యూగా చేయవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయవచ్చు, లేకపోతే నా టెలిగ్రామ్ యొక్క గ్రూప్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగవచ్చు. నెక్స్ట్ యూట్యూబ్ ప్రమోషన్. మీ ఛానల్ కనుక కొంచెం డెవలప్ అయితే మీ ఛానల్లో ప్రమోట్ చేయమని కొన్ని కంపెనీ వాళ్ళు అయితే వస్తుంటారు. ఆ ప్రొడక్ట్స్ని మీరు కనుక ప్రమోట్ చేస్తే మీకు ఇంకా డబుల్ రెవెన్యూ అయితే వస్తుంది. అలా మీరు కనుక మీ ఛానల్లో కొంతమంది యూట్యూబ్ ఛానల్ కూడా ప్రమోషన్ చేసుకుంటారు. కొంతమంది 500 మనీ ఇస్తారు, కొంతమంది 1000 మనీ ఇచ్చి వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ గ్రో చేసుకోవడానికి మీ ఛానల్లో ప్రమోట్ చేస్తూ ఉంటారు. చాలా మంది అయితే ఇలా ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ప్రమోట్ చేసినా కానీ మీకు అయితే ఇంకా రెవెన్యూ వస్తుంది. ఇంకా మీరు లైవ్లు చేసినప్పుడు సూపర్ చాట్స్, సూపర్ స్టిక్కర్స్, అదేవిధంగా జాయిన్ బటన్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా కూడా మీకు ఇంకా మనీ అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకా మనకు సూపర్ థ్యాంక్స్ అని ఒక ఆప్షన్ అయితే వచ్చింది. ఆ సూపర్ థ్యాంక్స్ కూడా ఎవరన్నా మీ వీడియో చూసినప్పుడు ఆ సూపర్ థ్యాంక్స్ ద్వారా మీకు కామెంట్ చేసినట్టయితే ఇంకా మీకు రెవెన్యూ అయితే డబుల్ అవుతుంది. మనకు యూట్యూబ్లో అయితే చాలా రకాలుగా సంపాదించుకోవచ్చు. మీరు ఇంకా కొంతమంది అబ్స్ట్రాక్స్ అకౌంట్ వాళ్ళ లింక్ని ఇన్స్టాల్ చేసుకోమని అలా మనీ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా వాళ్ళకి ఇంకా డబుల్ రెవెన్యూ వస్తుంది. వాళ్ళు ఆ యొక్క ఇన్కమ్ని వాళ్ళు గివ్వేలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా యూట్యూబ్ ద్వారా మనం మనీ అయితే ఎర్న్ చేయవచ్చు. మీరు కూడా ఇప్పుడే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా
ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మీరు కూడా వీడియోస్ అప్లోడ్ చేసి మీరు కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. చాలా సింపుల్గా మనం యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయవచ్చు. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.